పరలోక రాజ్యము అన్నటువంటి ఈ యొక్క మాటని మనము ఈరోజు ధ్యానించక మునుపు ఆ, క్రిందటి వారము లాస్ట్ సెషన్లో ఏమి నేర్చుకున్నాము అని ఒకసారి చూస్తే దేవుని రాజ్యము పరలోక రాజ్యము అన్నటువంటి ఈ యొక్క రెండు మాటలని బ్రీఫ్గా చూసుకుంటూ అవి వేరువేరుగా ఉన్నట్లుగా మనము గమనించాము. కొంతమంది స్కాలర్స్ దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటే, అవి సందర్భాన్ని బట్టి ఆ యొక్క పదాలని ఆ విధంగా వాడుకున్నట్లుగా చెప్తూ ఉంటారు. అయితే ఇంకా కొంతమంది స్కాలర్స్ లేదు, దేవుని రాజ్యము వేరు పరలోక రాజ్యము వేరు అన్నట్లుగా కూడా చెప్తూ ఉంటారు. ఏమైతేనేమి మనము కూడా ఆ యొక్క వాక్య భాగములలో పరిశోధిస్తూ ధ్యానిస్తూ ఆ, గమనించినటువంటి మాట ఏంటి అని చూస్తే, దేవుని రాజ్యము మనలోనే ఉన్నది, మనతోనే మన జీవితంతోనే మొదలవుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో, మన హృదయాలలో, మన కుటుంబాలలో ఉంటూ మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యం వైపు సిద్ధపరుస్తూ తీసుకెళ్తున్నట్లుగా మనము గమనించాము. అయితే ఈ దేవుని రాజ్యము మనలోనే అవుతున్నది అని మనము గమనించినప్పుడు, మనము సువార్తను విని క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా మన హృదయాలలో విశ్వసించి మన నోటితో ఒప్పుకుంటూ ఆ యొక్క సువార్తకు తగిన జీవితాన్ని మనము జీవిస్తూ రాజ్య సువార్తను మనము ఇతరులకు కూడా చాటిస్తూ మనము ఆ, ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటాము. అయితే ఈ రెండిటికి మధ్యలో వెయ్యేండ్ల పరిపాలన, క్రీస్తు ప్రభుల వారు రాజ్యము చేసే పరిపాలన అని కూడా మూడవదిగా ఇంకొక రాజ్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని రాజ్యము, క్రీస్తు ప్రభుల వారి వెయ్యేండ్ల పరిపాలన, అలాగే ఈ దినము పరలోకపు రాజ్యము గురించి మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే కిందటి సెషన్లో దేవుని రాజ్యపు విలువల గురించి కూడా మనం గమనిస్తూ, ఆ రాజ్యపు విలువలు కలిగిన దేవుని బిడ్డగా ఆ యొక్క రాజ్య భారాన్ని, అంటే అదేదో భారంగా కాకుండా ఒక బాధ్యతగా మనము దానిని ఆ ఆ, ఇతరులకు కూడా మనము ఆ యొక్క సువార్తను తీసుకెళ్తూ రాజ్య సువార్తను మనము ఇతరులకు కూడా ఆ, చెప్తూ ఉండాలి అని మనము గమనిస్తూ వచ్చాం. అయితే ఈ దినము పరలోక రాజ్యము అన్నటువంటి మాటను గమనించినప్పుడు, ఇక దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని రోమా 14వ అధ్యాయంలో మనం చూసుకుంటా ఉంటున్నాం. కాబట్టి ఈ భూమి మీద మనము ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ ఆ యొక్క దేవుని రాజ్యమును మనము అనుభవించే విధంగా, స్ప్రెడ్ చేసే విధంగా మనకి సహాయపడుతూ ఉంటున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 13:11లో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని యేసు ప్రభుల వారు తన శిష్యులతో, తనను వెంబడించే శిష్యులతో ఆ దినాలలో సాక్షాత్తు ప్రభుల వారు ఈ భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాల వ్యవధిలో ప్రభువుల వారు చెప్పినటువంటి మాటగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించిన నీవు నేను కూడా ఈ పరలోక రాజ్య మర్మాలను మనము ఆ, తెలుసుకొని దానికి ప్రకారంగా మనము బ్రతికేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహిస్తూ ఉంటున్నారు. కాబట్టి పరలోక రాజ్యము అని మనం చూసినప్పుడు, ఒకసారి ఈ పరలోక రాజ్యము లో ఎవరెవరు ఏమేమి ఉంటది అని మనం గమనిస్తే, పరలోక రాజ్యంలో ఆ యొక్క పరలోకము రాజులకు రాజు అయినటువంటి దేవాది దేవుడు, తర్వాత మనము, ఇంకా ఎవరుంటారు అని చూస్తే దూతలు, అలాగే కెరూబులు, 24 పెద్దలు, పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులమైన నీవు నేను సంఘముగా కూడా మనము ప్రభువుల వారి దగ్గర అక్కడ మనము ఉండబోతా ఉంటున్నాం. యేసు ప్రభుల వారు ఎక్కడ వెళ్తే అక్కడ ఆయనను వెంబడిస్తూ ఉండేటటువంటి సంఘమైన నీవు నేను ఆ పరలోక రాజ్యములో పాలిభాగస్థులముగా మనము ఉండబోతా ఉంటున్నాం. క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరలోక రాజ్యము అని ఆ యొక్క యూదులతో సంబోధిస్తూ ఆ ఆ వారితో మాట్లాడుతున్నప్పుడు పరలోక రాజ్యము అని ప్రస్తావిస్తారు. ఎందుకంటే భూమి మీద ఆయన ఉన్నారు. ఆయన ఆ, ఆయన రాజులకు రాజు,
ఆయన ప్రభువులకు ప్రభువు అయ్యి సమాధానానికి అధిపతిగా ఉన్నటువంటి ఆ యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యము అని అర్థమయ్యే విధంగా ఆ పరలోకపు రాజ్యము గురించి యూదులతో ఆ దినాలలో 12 ఉపమానాల ద్వారా 12 ఉపమానాలను విశదీకరిస్తూ చెప్పినటువంటి మాట. కాబట్టి ఆ 12 ఉపమానాలు ఇక్కడ వచనాలు నేను పెట్టాను. కానీ ఒకసారి ఈ ఏఐ ద్వారా చేయబడినటువంటి ఈ ఇమేజ్‌ని మనం ఒకసారి గమనిస్తే ఆహ్, దయచేసి గమనించండి. 12 ఉపమానాలను నేను బ్రీఫ్‌గా ఇక్కడ మెయిన్ కీవర్డ్స్‌ని మాత్రమే ఒక చోట పెట్టి ఈ విధంగా ఏఐ పిక్చర్‌ని తయారు చేయడం జరిగింది. ఆ యొక్క ర్ ఈ రాజ్యము గురించినటువంటి మాటను చెప్తూ మొదటిగా అభివృద్ధి అన్నటువంటి ఆ కీవర్డ్‌తో ఆవగింజతో పోలుస్తూ, అలాగే పులియబెట్టే పిండితో కూడా పోలుస్తూ ప్రభుల వారు చెప్పినట్లుగా ఇక్కడ వృద్ధి, విస్తరణ, ప్రభావము గురించినటువంటి ఆ యొక్క మాటలుగా చూస్తా ఉంటున్నాం. రెండవదిగా హృదయమును పరీక్షించే ఆ యొక్క ఉపమానం ద్వారా విత్తువాని ఉపమానము, గోధుమలు మరియు కలుపు మొక్కలు గురించిన ఉపమానము, అలాగే మూడవదిగా అమూల్యమైనటువంటి రాజ్యము, దాచబడిన ధన నిధిని అమ్మేసి, అలాగే ముత్యమును కూడా అమ్మేసి ఆ యొక్క పరలోకపు రాజ్యముల గురించి మనము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అంటే ఎంతో విలువైనదిగా అక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా ఆ యొక్క రాజ్యము వేరు చేస్తుంది మనలను కూడా ఈ భూమి మీద నుండి అనేకమైన ఈ జనముల నుండి మనల్ని వేరు చేసి ఆయన రాజ్యములో మనము పాలిభాగస్తులుగా దేవాది దేవుడు మనకు ఆ యొక్క అనుభవాన్ని ఇవ్వబోతా ఉంటున్నారు. ఈ విధంగా 12 ఉపమానాలను బ్రీఫ్గా చాలా సింపుల్గా ఒక 9 కీవర్డ్స్ని మనం చూస్తే ఇక్కడ వృద్ధి, పరివర్తన, స్వీకరణ, విలువ, అంకిత భావము, క్షమ, విధేయత, తీర్పు, కృప, ఆహ్వానము అన్నటువంటి కీవర్డ్స్ని అంటే ప్రతి ఉపమానమును గురించి మనం అప్పుడప్పుడు మెసేజెస్లో వింటూ ఉంటాము. నేను మళ్ళీ ఒక డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడము సమయం పడుతుంది కాబట్టి ఈ కీవర్డ్స్ని మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తా ఉంటున్నాను. మత్తయి సువార్త 13:34లో కూడా నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను మీకు తెలియచెప్పేదను అన్నటువంటి మాట ద్వారా అనేక ఉపమానాల ద్వారా పరలోక రాజ్యము ఏ విధంగా ఉంటుంది అని చెప్పి క్రీస్తు ప్రభుల వారు మనకు వాక్య భాగంలో పెట్టారు. కాబట్టి పరలోక రాజ్యం ఎలాగా ఉంటుంది ఏంటి అని మనం చూసినప్పుడు పరలోక రాజ్యము ఎలాగా ఉంటుంది అంటే దీనులైన వారు ధన్యులు, వారి వల్లే పరలోక రాజ్యం ఉంటుంది అని కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే దేవుని యొక్క ఆజ్ఞలను మీరి అలా చేయాలని చెప్పి బోధించేటటువంటి అంటే పరిసయ్యుల వలె మనం ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే మనము పరలోక రాజ్యములో మిగుల అల్పుడముగా ఉంటామేమో అని చెప్పి ఇక్కడ దేవుడు ఆ, మత్తయి సువార్త 5:19లో చెప్తా ఉంటున్నారు. అదే ఒకవేళ ఆ యొక్క వాక్యాన్ని మనము అంగీకరించి ఆజ్ఞలను గైకొని వాటిని మనము షేర్ చేసుకుంటూ ఉండు ఉంటూ ఉంటే మనము పరలోక రాజ్యములో గొప్పవారిగా ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఆజ్ఞలను మనము గైకొని ఇతరులకు షేర్ చేసే విధంగా అప్పుడు మనము పరలోక రాజ్యములో గొప్ప వారముగా ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి అలాగే పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు, ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ఉండరు, ఇలాగ డీటెయిల్డ్గా కూడా మనము ఇంకొక నెక్స్ట్ స్లైడ్స్లో కొన్ని మినిట్స్ మనము చూసుకోబోతా ఉంటున్నాం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. అలాగే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ఉండడు, కానీ నా తండ్రి చిత్తమున చేసేవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. అలాగే బాప్తిస్మమిచ్చి యోహాను గురించి కూడా భూమి మీద పుట్టిన వారి మనుషులలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు
పుట్టలేదని ప్రభుల వారు స్వయాన తన నోటి మాట చేత చెప్పుతూ, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. నీవు నేను సంఘములో ఉన్నటువంటి మనకు బాప్తిస్మమిచ్చు యోహాను కంటే ఒక గొప్ప స్థాయిని సంఘమునకు ఇక్కడ ఇస్తున్నట్లుగా పరలోక రాజ్యంలో మనము ఆ యొక్క మాటను చూస్తూ ఉంటున్నాం. చిన్న బిడ్డల వలె మనము తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని. ఎందుకంటే చిన్న బిడ్డలు పుట్టిన ఇన్ఫాంట్స్ వాళ్ళకైతే వాళ్ళకి ఏమాత్రము ఈగో గాని, గర్వము గాని అలాగే ఏమీ ఉండవు. ఆ విధంగా మనం కూడా చిన్న బిడ్డ మనస్సును కలిగిన వారమై ఉండాలి అని చెప్పి, ఈ విధంగా యేసు ప్రభుల వారు చెప్పిన మాటల్ని చూస్తా ఉంటే మనము ఎక్కడ ఉన్నాం? మనం ఏదో ఊరికే ప్రభువా, ప్రభువా అని పిలుస్తూ మనం కూడా పరలోకంలో ఉంటామని మనము మనల్ని మనం ఊహించుకుంటున్నామా? లేదా చిన్న బిడ్డ వలె ఆ యొక్క మంచి మనస్సును, సున్నితమైన మనస్సును కలిగి కాన్షియన్స్ని, మనస్సాక్షిని కలిగి, ఎందుకు మనస్సాక్షి కలిగి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నామంటే పరిచర్యలో ఉండే కొంతమంది కూడా ఒక్కొక్కసారి ఆ యొక్క మనస్సాక్షిని చంపుకొని పరిచర్యలో కూడా ఆ, దేవునికి ఇష్టము కానటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే మనం ఉండకూడదు అని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నారు. పరలోక రాజ్యము రక్త సంబంధముతో కాదు, కానీ నీతి, విధేయత, వినయము, ఆజ్ఞలను మనము పాటిస్తూ మార్పు చెందేటటువంటి దేవుని చిత్తాన్ని జరిగించే ఆ, మంచి బిడ్డలముగా ఇక్కడ కీవర్డ్స్ కింద ఉన్నాయి చూడండి. నీతి, ఆజ్ఞ పాలన, దేవుని చిత్తము, వినయము, చిన్న బిడ్డల స్వభావము, ఇటువంటి మంచి మనస్తత్వాలను మనము కలిగిన వారమై ఉంటే పరలోక రాజ్యంలో చేరతాము అని చెప్పి. అలాగే పేతురుతో ఇచ్చినటువంటి ఒక మాటను మనం చూస్తే, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధిస్తావో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు ఏమైతే విప్పుతావో అవి పరలోకమందును విప్పబడును అన్నటువంటి మాటను చూస్తే, మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తములో ఉన్నటువంటి విషయాలను మనము దేవుని పాదాల దగ్గరికి తీసుకెళ్ళి విన్నవించుకున్నప్పుడు ఆయన వాటిని జరిగించే విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ పరలోకపు తాళపు చెవులను నీవు నేను కలిగి ఉండగలిగే ఆ యొక్క గొప్ప అవకాశాలని, ఆ ఆధిక్యతను దేవుడు నీకు నాకు ఇస్తా ఉంటున్నాడు. కాబట్టి నీవు నేను బాధ్యతతో కలిగినటువంటి దేవుని బిడ్డలముగా, బాధ్యత కలిగినటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలముగా రాజ్యాన్ని మనము బాధ్యతతో స్ప్రెడ్ చేస్తూ ఈ యొక్క పరలోక రాజ్యానికి మనము అడుగు పెట్టాలని చెప్పి దేవుడు మనకు మరి ఒకసారి చెప్తా ఉంటున్నారు. ఎవరు ఉంటారు, వారికి కొన్ని అర్హతలు ఏంటివి అంటే ఇప్పుడే చూసుకుంటా ఉన్నాం కదా. చిన్న పిల్లల వల్లే మనము తగ్గించుకునే మనసు కలిగి ఉండాలి. తండ్రి చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి. వ్యభిచారము, అపవిత్రత, విగ్రహారాధన, లోభము, వీటన్నిటికి దూరముగా మనము ఉన్నప్పుడే మనము పరలోక రాజ్యములో ఉంటాము అని చెప్పి దేవుడు చెప్తా ఉంటున్నారు. యేసు ప్రభుల వారు యోహాను సువార్త 14:6 చూసినప్పుడు ఆయన స్వయాన తన నోటి మాటతో ఏం చెప్తున్నారంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. కాబట్టి మనము యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునాక మన హృదయములోను, మన జీవితంలోను మనం ఆహ్వానించి హృదయమందు విశ్వసించి నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వారందరూ కూడా పరలోక రాజ్యము మార్గములో ఉంటారు, ఆ రాజ్యములో ఉంటారు అని చెప్పి దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉంటున్నారు. ప్రకటన గ్రంథము 19, 20, 21 చివరి అధ్యాయాల్ని మనం ఒకసారి చూసినప్పుడు ఈ అధ్యాయాలు ఎట్లా ఉంటాయి అంటే, ఆది కాండము మొదటి 3 అధ్యాయాలు ఏ విధంగా ఉంటాయో ప్రకటన గ్రంథము చివరి అధ్యాయాలు కూడా సిమిలారిటీస్ని మనము చాలా చూస్తాము. ఆది కాండము మొదటి 3వ అధ్యాయాలలో మనము ఏం గమనిస్తామంటే, సృష్టి ఏ విధంగా జరిగింపబడింది, సృష్టికి సంబంధించిన మాటలన్నీ ఉన్నాయి. అలాగే ప్రకటన గ్రంథము చివరి 3, 4 అధ్యాయాలు చూస్తే
నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము, అన్నీ నూతనముల గురించినటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన ఫైనల్ డెస్టినేషన్ చూస్తే ఏంటి అంటే, ఆ ఫైనల్ డెస్టినేషన్కి మనము అందరం కూడా నూతన ఆకాశము, ఇంగ్లీష్లో ఆకాశము అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో హెవెన్ అంటా ఉంటున్నారు. కాబట్టి ఆ న్యూ హెవెన్, మనం అందరం కూడా ఆ న్యూ అర్త్, న్యూ జెరూసలేం, వాటి వైపు మనము గురిని పెట్టుకొని ప్రయాణిస్తూ ఉంటున్నాము అని చెప్పి, ఏదైనా ఆ, ఒక ఊరికి మనం వెళ్తా ఉంటే, ఒకవేళ ఆ, కడప నుంచి హైదరాబాద్కు వెళ్తా ఉంటే మనకు కొన్ని మధ్యలో స్టాప్స్ని మనము కలిగి ఉంటాం కదా. కర్నూల్లో ఒక స్టాప్, తర్వాత జడ్చర్లలో ఒక స్టాప్, అలాగా 3 స్టాప్స్ ఉన్నాయి మనకి. సంఘముగా నీవు నేను ఒకవేళ ఆ, ప్రీ ర్యాప్చర్, మిడ్ ర్యాప్చర్, లేదా పోస్ట్ ట్రిబులేషన్ అంటే శ్రమలకి ముందర సంఘము ఎత్తబడుతుంది అని, శ్రమలలో మధ్యలో ఉన్నప్పుడు సంఘము ఎత్తబడుతుంది అని, లేదా శ్రమల తర్వాత, శ్రమలు మహాశ్రమలు తర్వాత సంఘము ఎత్తబడుతుంది అని, 3 ట్రిబులేషన్స్ గురించి మనము, టైప్స్ ఆఫ్ ట్రిబులేషన్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటా వస్తూ ఉంటున్నాం. ఆ ఆ, ఈ సంఘము ఎప్పుడు ఎత్తబడినప్పటికీ కూడా అది శ్రమల కాలము కంటే ముందా, లేదా శ్రమల కాలము తర్వాతన, ఒకవేళ ఆ టైం అనేది మనకు అంత పర్టికులర్గా లేకపోయినప్పటికీ, సంఘముగా ఎత్తబడే సంఘములో నీవు నేను ఉండి, ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము, ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని అంటారు కదా, అక్కడ 7 ఏండ్లు ఆ, విందు, పెండ్లి విందు జరుగుతుంది. పైన ఒకవేళ పెండ్లి విందు జరుగుతూ ఉంటే, కింద భూమి మీద ఒకవేళ ఆ 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతూ ఉంటుందేమో. కాబట్టి ఆ ఫస్ట్ స్టాప్ జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, అందరము సంఘముగా ఎత్తబడిన తర్వాత ఆ 7 ఏండ్లు మహా పెండ్లి విందు మనము క్రీస్తు ప్రభుల వారితో చేస్తూ ఉంటాము. దాని తర్వాత క్రీస్తు ప్రభుల వారు తన వేవేల దూతల చేత, సంఘము చేత ఆ యొక్క తిరిగి ఒలివ కొండల మీద, భూమి మీద పాదము పెట్టి ఆ సాతానుతోనూ ఘట సర్పముతోనూ ఆ, అబద్ధ ప్రవక్తతోనూ యుద్ధము చేసి వారిని ఓడించి వారిని బాటంలెస్ పిట్లోకి పెట్టిన ఆ 1000 ఏండ్లు, బాటంలెస్ పిట్లో సాతాను బంధింపబడి ఉంటే, ఆ 1000 ఏండ్లు సెకండ్ స్టాప్గా మనం చూస్తూ ఉంటున్నాం. భూమి మీద క్రీస్తు ప్రభువుల వారి రాజ్యం జరుగుతుంది. ఆ క్రీస్తు ప్రభువుల వారి రాజ్యములో నీవు నేను పరిపాలన చేస్తాం. నీకు నాకు కొన్ని ఆ, పట్టణాలను దేవుడు అధికారముగా, ఆ, ఆ పట్టణాల మీద అధికారాన్ని నీకు నాకు ఇస్తారు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యెషయా 65 అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, బాలురు 100 సంవత్సరములు నిండి అక్కడ, అంటే వాళ్ళు చిన్న పిల్లలే, కానీ మోర్ దెన్ 100 ఇయర్స్, 200 ఇయర్స్ అలాగా బ్రతికే ఆ దినాలు ఇక్కడ 1000 ఏండ్ల పరిపాలనలో మనము కలిగి ఉంటున్నాం. దాని తర్వాత గ్రేట్ వైట్ థోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనపు తీర్పు జరుగుతుంది. అది అవిశ్వాసులకు, సాతాను అనుచరులకు, సాతానుకు. అది జరిగిన తర్వాత మనమందరం కూడా నిత్యత్వంలోకి అడుగుపెట్టి దేవాది దేవునితో నిత్యము ఉండబోతా ఉంటున్నాం. ఆ నిత్యము ఉండబోయే ఆ పరలోకములో ఒక రాజ్యము జరిగించే ఆ దేవాది దేవుని రాజరికము కింద నీవు నేను పరలోకములో, పరలోక రాజ్యములో నిత్యము ఉండగలిగే ఆ దినాలు, ఆ ఇంకా ఆ మహిమ శరీరాలతో మనము కలిగి ఉంటాము. కాబట్టి పరలోక రాజ్యము అంటే ఏంటి, ఆ, ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ఉంటారు, ఏంటి అని మనము పరలోక రాజ్యము గురించి ఆ, ఇంతవరకు గమనించాము. అయితే పరలోకము అంటే ఏంటి, పరలోకము గురించి కూడా కొన్ని విషయాలను మనము తెలుసుకోవాలి అని చెప్పి ఒక 10 అంశాలను చాలా బ్రీఫ్గా నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. పరలోకము అంటే ఏంటి, పరలోకము అంటే ఎలాగ అనుకోకూడదు. మనకు తెలిసి తెలియక పరలోకం అంటే ఇట్లా ఉంటుంది అని ఆ, చిన్నపిల్లల స్టోరీస్లో మనం వింటూ వింటూ ఆ తెలిసి తెలియక మన కాన్షియన్స్లో, సబ్ కాన్షియన్స్లో కొన్ని ఆ, కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మన హృదయాలలో మనము చేర్చుకొని ఉంటాం. కానీ అవి అలాగ కాదు. ఏంటి పరలోకము అంటే, నిజంగా ఎలాగ ఉంటుంది,
అని చెప్పి కొన్ని అంశాలను మీ మధ్యకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. పరలోకము అన్నటువంటి వర్డ్ చూస్తే పాత నిబంధన గ్రంథంలో 327 సార్లు, నూతన నిబంధన గ్రంథంలో 255 సార్లు, మొత్తం వెలసి 582 సార్లు వ్రాసి ఉంది. కాబట్టి అది ఎంత ఇంపార్టెంట్, పరలోకము అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కేవలము ప్రకటన గ్రంథంలో మాత్రమే 56 సార్లు పరలోకము గురించి ప్రస్తావించబడి ఉంది. కాబట్టి కొన్ని వాక్యానాలు మనం చూస్తే సిద్ధపడిన ప్రజల కోసము సిద్ధము చేయబడినటువంటి స్థలమే పరలోకము. మనము దానికోసము సిద్ధపడుతూ ఉండగా మనం కోసము పరలోకం కూడా సిద్ధం చేస్తూ ఉంటున్నారు ప్రభుల వారు. ఎందుకంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును అని యేసు ప్రభుల వారు చెప్పారు కదా. అలాగే భూమి మీద మనకు గుడ్ బై, బాబాయ్, సియు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ పరలోకంలో ఇంకా ఆ మాటలు మనం వాడము. పరలోకంలో అటువంటి మాటలు వాడాల్సిన పనే ఉండదు. మనకు నిజమైన ఇల్లు మన కోసం ఎదురు చూస్తూ ఉంది. మనము మరణించిన క్షణంలోనే మనము తిరిగి మనం జీవించబోతా ఉంటున్నాం. ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని ఎరుగుతారో, తెలుసుకుంటారో. ఎందుకంటే ఇంకొక మాట కూడా ఉంటుంది కదా, క్రీస్తు ప్రభుల వారిని ఎరుగుటయే నిత్య జీవము అన్నటువంటిది. కాబట్టి క్రొత్తగా తయారయ్యే ఆ యొక్క భూమిలో, ఆ న్యూ హెవెన్, న్యూ ఎర్త్, న్యూ జెరూసలేంలో నీవు నేను ఉండబోతా ఉంటున్నాం. శాశ్వతంగా క్రీస్తు ప్రభుల వారితో ఆయన పాలనలో దేవునిని ముఖాముఖిగా చూస్తూ మనము ఆ యొక్క గొప్ప నిరీక్షణ కలిగిన వారమై ఇప్పుడు సిద్ధపరచబడతా ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభుల వారు స్వయాన తన చేత చెప్పినటువంటి మాటలు చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీరు కలవరపడద్దండి, లేని ఎడల మీతో చెప్పుదును. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనకు ఆయన స్థలము సిద్ధపరిచినటువంటి ఆ యేసు ప్రభుల వారి వైపు మనము నిరీక్షణ కలిగి ఆ మార్గములో మనము ఉండాలని చెప్పి మనం దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అలాగే మనము అపోస్తులుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి, అంటే పరలోకం గురించి ఆయన నోటి మాటల చేత కొన్ని మాటల్ని మీ మధ్యకి తీసుకొని వస్తూ ఉంటున్నాను. 1 పేతురు 1:4-9 వరకు మనం చదివినప్పుడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా అనున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి నీకు నాకు చాలా విషయాలు పరలోకంలో భద్రపరచబడి ఉన్నవి. ఇందువలన మనము చాలా ఆనందం కలిగిన వారమై, ఎగ్జైట్మెంట్తో ఈ భూమి మీద మనము బ్రతుకుతూ ఆ పరలోక మార్గములో ఉంటూ దాని కొరకు మనం సిద్ధపరచబడుతూ ఉండాలి. ఎందుకంటే నానా విధములైన శోధనలు ఈ భూమి మీద వస్తాయేమో, కానీ ప్రస్తుత కాలము, కొంతకాలము బ్రతికే ఈ 70 ఏండ్లో 80 ఏండ్లో, మహా అంటే 100 సంవత్సరాలు ఈ బ్రతికే ఈ చిన్న బ్రతుకును మనము కొంచెం ఓపిక పట్టుకొని దుఃఖమును సహిస్తూ బాధను, నొప్పిని, వీటన్నిటిని మనము, ఎందుకంటే శరీరములో ఉన్న వారం కాబట్టి, ఒక పెద్ద ఓషన్లో పసిఫిక్ మహాసముద్రము అన్నటువంటి ఆ పెద్ద సముద్రంలో నీటి బుడగ వలె ఉన్నటువంటి ఆ పరిమాణము, నీటి బుడగ పరిమాణము కలిగిన ఈ జీవిత కాలమానములో మనము ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణ కలిగిన వారమై మన రక్షణను భయముతోనూ వణకుతోనూ కాపాడుకుంటూ క్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తూ మనము ఆ పరలోక ప్రయాణమైపోవాలి అని చెప్పి ఇక్కడ అపోస్తులుడైన పౌలు కూడా చెప్తా ఉంటున్నారు. ఇంకొక కొన్ని మాటల్ని 2 కొరింథీ 5 మొదటి 6 వచనాలను చూసినప్పుడు, నిత్యమైనదియు నివాసము అయినటువంటి ఆ పరలోకమందు మనకు కలిగి ఉన్నదని మనము ఎరిగి వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే, ఎందుకంటే మనము ప్రభువుల వారిని సాక్షాత్తు చూడడం లేదు, కానీ చూడకయే నమ్మినటువంటి విశ్వాసులుగా నీవు నేను ఎంతో ధన్యత కలిగిన వారమై మనము ఆ యొక్క పరలోక మార్గం వైపు మనం వెళ్తా ఉంటున్నాం. కాబట్టి పరలోకం అంటే ఏంటి? అది ఒక స్థలము, దేవుడు ఉండే స్థలము. ఆ దేవుడు నీ కోసం నా కోసము భద్రపరచిన అనేక అంశాలు
గృహాలైతేనేమి, ఇక్కడైతే భూమి మీద ఏదో ఒక్కొక్కసారి అరే నాకంటూ ఇల్లు లేదే, రెంటల్ ఇంట్లో ఉంటున్నానే అని ఒక్కొక్కసారి మనం నిట్టూర్పుతో ఉంటామేమో. కానీ మనకు అది అవసరం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద మనము ఆ, యాత్రికులుగా ఉంటున్నప్పటికీ, మనము ప్రయాణించే వారిగా ఉంటున్నప్పటికీ, మన నివాస స్థలము, నిత్య నివాస స్థలము మనకు పరలోకములో మనకంటూ ఒక గృహము ఉన్నది అని చెప్పి, మనకు వారసత్వము కలిగిన వారమై, ఇక్కడ కూడా అరే మా పేరెంట్స్ లేదా మనము పిల్లలకు ఏమి ఇన్హెరిటెన్స్ వారసత్వాన్ని ఇవ్వలేకపోతున్నామే, ఆస్తులను ఇవ్వలేకపోతున్నామే అనే ఒక్కొక్కసారి ఆ బాధను కలగొచ్చేమో. కానీ పరలోకములో నీ కోసం నా కోసము క్రీస్తు ప్రభుల వారు వారసత్వముగా ఉంచినటువంటి ఆ వారసత్వము పవిత్రమైనది, నిష్కల్మషమైనది, అలాగే క్షీణించిపోదు, మసక బారదు అనేటటువంటి ఆ వారసత్వము మనకు పరలోకంలో ఉంది. దాని గురించి మనము ధ్యాస కలిగిన వరమై కూడా ఉండాలి అని చెప్పి యోహాను సువార్త 17:3లో అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరుగుటయే నిత్య జీవము అనే మాటను మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, ఆ యేసు ప్రభువు గురించి అంతకంతకు ప్రతి దినము కూడా మనకు ఈ విధంగా బైబిల్ స్టడీస్లోను, సంఘములో, చర్చిలో వాక్యము వింటూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారి గురించి అనంతమైనటువంటి జ్ఞానముగా ఉన్నటువంటి ఆ ప్రభుల వారి గురించి మనము దినదినము రోజు రోజు అంతో ఇంతో ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ మనము బ్రతుకుతూ ఉండాలని చెప్పి, ఆ యేసు ప్రభుల వారిని ఆ, తెలుసుకోవడమే నిత్య జీవముగా ప్రభుల వారు చెప్పినటువంటి మాటను గమనించినప్పుడు, ఆయన గురించి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు చెప్తూ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు మనం వినాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి పరలోకము అంటే ఆ యేసు ప్రభుల వారు తిరిగి వచ్చినప్పుడు మనము మహిమ శరీరాలు పొందుతాము. క్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన ఏ మహిమ శరీరము కలిగి ఉన్నారో, నీవు నేను ఆ శరీరము మహిమ శరీరాన్ని కలిగి మనము ఆ ఆ యొక్క క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని మనము నివాసంగా, శాశ్వత నివాసంగా చేసుకోబోతా ఉంటున్నాము. దేవుని అంతిమ లక్ష్యము ఏంటి అంటే మనల్ని ఏదో పరలోకానికి తీసుకెళ్ళాలి అని కాదు, కానీ పరలోకము భూమి రెండిటిని అనుసంధానము చేసి ఏకము చేసే ఆ యొక్క ప్రక్రియ మనకు అర్థం కాదు, కానీ ఆ ప్రక్రియను మనము ఎదుర్కొనబోతా ఉంటున్నాం. ఏ విధంగా ఈ సృష్టిని దేవుడు తిరిగి రీజనరేట్ చేసి క్రొత్త సృష్టిని చేయబోతా ఉంటున్నారు. ఆ యొక్క సృష్టిలో నీవు నేను పాల్గొంటా ఉంటున్నాం. కాబట్టి పరలోకము అనేది నీకు నాకు వ్యక్తిగతమైనది. ప్రతి ఒక్కరూ కూడా పరలోకములో దేవునితో ఉండాలి అనే ఆ యొక్క వ్యక్తిగతమైన డెసిషన్ తీసుకోవాలి. పరలోకము వాగ్దానము చేయబడింది, అక్కడ మన ఇల్లు ఉంది. ఎందుకంటే ప్రభువుల వారు చెప్పారు మన కోసం సిద్ధం చేస్తా ఉన్నాను అని. కాబట్టి ఆ యొక్క ఆ ఎగ్జైట్మెంట్, ఒక మంచి విష్ఫుల్ అంటే ఆలోచన కలిగి ఉండడమే కాదు, కానీ ఒక్కొక్కసారి తెలిసి తెలియక మనము ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. ఆ, అదేదో ఒక్కొక్కసారి ఆ, అదేదో ఊహలే, పరలోకం ఎక్కడుంది, పరలోకం లేదు, ఏం లేదు అని కొంతమంది బా కొంతమంది అన్యులు కానీ లేదా ఎవరైనా వాళ్ళు వీళ్ళు మాట్లాడే యొక్క మాటల్ని కూడా వింటా ఉంటాం. ఆటోమేటిక్గా ఇంకా కొంతమంది అయితే చనిపోతానే ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళిపోతాము అని. కానీ మధ్యలో ఇంటర్మీడియట్ స్టేట్ ఉంది. మనము ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళాం, కానీ క్రీస్తు ప్రభుల వారితో మనము ఏడేండ్ల విందు కాలంలోను, అలాగే ఆ, వెయ్యేండ్ల ఆ, పరిపాలనలో కూడా మనం ఉండి, తరువాత మనము చివరిగా ఫైనల్ డెస్టినీ, చివరి స్థానముగా మనము పరలోకానికి వెళ్ళబోతా ఉంటున్నాం. కాబట్టి అక్కడ బాధ, కష్టము, నష్టము, విసుగు ఇవన్నీ ఉండవు అని చెప్పి దేవుడు మనకు అనేక మాటల్ని చెప్తా ఉంటున్నారు. కాబట్టి ఇంగ్లీష్లో ఒకసారి చూసినప్పుడు ఆ హెవెన్ని ఆకాశముగా వర్ణించబడుతూ ఉంటుంది. కాబట్టి మూడు రకాల ఆకాశములు అని, లేదా త్రీ హెవెన్స్, త్రీ టైప్స్ ఆఫ్ హెవెన్స్ అని ఆ, వాక్యములోనే ప్రస్తావించబడినటువంటి కొన్ని వాక్య భాగాలు మీ మధ్యకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను.
యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనము చదువుకున్నప్పుడు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఆయన ఆలోచనలు కూడా అంత ఎత్తుగా ఉన్నవి అని మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి త్రీ హెవెన్స్ లేదా మూడు ఆకాశములుగా మనం చదువుకున్నప్పుడు ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్, ఈ విధంగా ఇదివరకు కూడా నేను ఈ ఈ ఇమేజ్ నేను చూపించి ఉంటానేమో. కాబట్టి దేవుని సింహాసనానికి ఆ, తర్వాత భూమికి మధ్యలో కూడా ఒక సెకండ్ హెవెన్గా ఆ స్పిరిచువల్ రెల్మ్, ఆధ్యాత్మిక లోకము అక్కడ సాతానుడు వారి అనుచరులు ఇంకా అక్కడున్నారు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఆ, మూడవ ఆకాశము లేదా థర్డ్ హెవెన్, అపోస్తుడైన పౌలు నేను ఆ, కొనిపోబడి తిని అక్కడ 14 సంవత్సరాల కిందట నేను మూడవ ఆకాశమునకు కొనిపోబడి తిని, నేను శరీరముతో కొనిపోబడి తినో లేక ఏ విధంగా కొనిపోబడి తినో నాకు తెలియదు కానీ అని చెప్పి తను థర్డ్ హెవెన్కి వెళ్ళినటువంటి ఆ యొక్క విజిటేషన్ గురించి మాట్లాడతారు. ఇక్కడ నేను ఈ మొదటి ఆకాశము, నీవు నేను ఈ వాయుమండలములో నీవు నేను చూడగలిగే ఆ వాయుమండలమే ఫస్ట్ హెవెన్ గా చూస్తూ ఉంటున్నాం. సెకండ్ హెవెన్ మనం చూడలేము. ఈ మొదటి Banaya. హెవెన్ లోనే ఈ Oh, మొదటి హెవెన్ Banaya. లోనే Banaya. Banaya చిన్న. ఈ యొక్క మొదటి హెవెన్లో మనము నీవు నేను ఉంటా ఉంటున్నాం. ఈ మనకు కనపడేటటువంటి ఆ యొక్క ఆ, వాయుమండలమే మొదటి హెవెన్. దాని గురించి ఆ మొదటి హెవెన్ గురించి కొన్ని మాటలు నీవు నేను ఉంటున్నాం కదా, ఎట్లా ఉంటున్నాము ఏమి అని చెప్పి కొన్ని మాటలను మీ మధ్యకి నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. పాలపుంత అంటే గెలాక్సీ అంటారు కదా, మిల్కీ వే గెలాక్సీలో 150 కోట్ల గ్రహాలు ఉన్నాయంట అండి. 150 కోట్ల గ్రహాలు, 1.5 బిలియన్ ప్లానెట్స్ ఉన్నాయి. మనము మామూలుగా ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి, 9 లేదా తెలిసిన కొన్ని ప్లానెట్స్ గురించి నేర్చుకుంటూ ఉంటాం. కానీ 150 కోట్ల ప్లానెట్స్, 400 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి మనము ఎంచలేము. 400 బిలియన్ల నక్షత్రాలు ఉన్నట్లుగా శాస్త్రజ్ఞులు మనకు చెప్తా ఉంటున్నారు. ఇటువంటి గెలాక్సీలు, ఒక మిల్కీవే గెలాక్సీ గురించి, పాలపుంత గురించి మాత్రమే మనము మాట్లాడుకుంటూ ఉన్న చోట ఇక్కడ చూడండి, అట్లాంటి గెలాక్సీలు 2 లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయంట. 2 ట్రిలియన్ గెలాక్సీస్. ఆ 2 ట్రిలియన్ గెలాక్సీలో ప్రతి గెలాక్సీలో కనీసం 100 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయంట. ఆ నంబరే చూడండి మనకు ఊహించలేనటువంటి నంబరు. ఈచ్ గెలాక్సీలో 100 బిలియన్ స్టార్స్ ఉన్నాయి అంటే ఈవెన్ సూర్యుడిని కూడా ఒక స్టార్గా మనము ఆ, చెప్తాము. కాబట్టి దయచేసి గమనించండి, ఆ అన్ని నక్షత్రాలు, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ నక్షత్రాలు లేదా ప్లానెట్స్ని మనము ఉన్నాయి అని చెప్పి మానవుడు కనుక్కుంటే వాటి సంఖ్యను, వాటికి పేర్లు కూడా పెట్టినటువంటి దేవుడు మన దేవుడు అండి. అంత గొప్ప దేవుడు. ఆ దేవుడే నీకు నాకు, నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే కను రెప్పవలే, కను ఆ, ఇక్కడ చూడండి, ఆ జకరియా 2వ అధ్యాయము 8వ వచనము, ఇంకొక 2-3 వచనాలు కూడా ఉన్నాయి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు అన్న మాటలో చూస్తే, నిన్ను నన్ను దేవుడు తన కనుగుడ్డితో సమానంగా, అంటే ఎంత ప్రెషియస్గా చూస్తూ ఉంటున్నాడు. నీకు నాకు పేరు పెట్టి పిలిచి యెషయా గ్రంథంలో కూడా 45వ అధ్యాయము 44-45 అధ్యాయాల్లో కూడా యాకోబు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నేను అని చెప్పి చెప్తా ఉంటున్నారు కదా. కాబట్టి నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధన చేయగలుగుతా ఉన్నాం. ఆయన మాటలు విని ఆయన మాట చొప్పున ఈ భూమి మీద మనము బ్రతుకుతూ ఆయన వైపు చూస్తూ ఆ పరలోక రాజ్యములో నీవు నేను ఉండాలి అని చెప్పి సూర్యుడు కూడా చూస్తే ఇక్కడ ఒక
అది కూడా ఒక చిన్న స్టార్ లాగా మనం చూస్తూ ఉంటున్నాం. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. అంటే నీకు నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్ ఏ విధంగా ఉందో, ఆ వెలుగుకు అంటే వెలుగునిచ్చే ఈ సూర్యుడుకి కూడా ఒక 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 నివాస స్థలము ఉందేమో. ఈ సూర్యుడే ఎంత సూర్యుని గురించి చెప్పాలి అంటే ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ మనం ఏమి డీప్గా మనం చదువుకోలేము ఇప్పుడు. కానీ సూర్యునికే ఒక ఆ, నివాస స్థలము ఉంది అంటే దేవాది దేవుడు ఆ యేసు ప్రభుల వారుకి ఎంత మహిమ. ఎందుకంటే రేపు పరలోకంలో ఉన్నప్పుడు మనకు అక్కడ సూర్యుడు అవసరం లేదు, అక్కడ వెలుగు అవసరం లేదు. ఎందుకంటే ఆయనే వెలుగుగా ఉంటారు పరలోకంలో అని చెప్పి మనము వాక్య భాగాలు చదువుకుంటూ ఉంటున్నాం కదా. కాబట్టి ఒకసారి ఈ నీవు నేను ఉండే ఈ ఫస్ట్ హెవెన్, మొదటి ఆకాశము గురించి కొన్ని మాటల్ని చూసుకుంటే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే ఎట్లా తిరుగుతా ఉంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. మనమందరం కూడా చిన్నప్పుడు స్కూల్స్లో క్లాసెస్లో నేర్చుకుంటూ ఉంటాం కదా. భూమి కూడా తన చుట్టూ తాను ఎంత ఫాస్ట్గా పోతా ఉంది అని చూస్తే సుమారు 1038 మైళ్ళు అంటే 1670 కిలోమీటర్ల గంటకు. 1670 కిలోమీటర్ల ఫాస్ట్ అంటే ఎంత గిర 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 కొట్టుకుంటా ఉందో చూడండి. కానీ నీవు నేను పడిపోవడం లేదు. మనము ఏమాత్రం కూడా బెనకడం లేదు, వనకడం లేదు, పడిపోయి చెల్లా చెదురైపోయి ఎక్కడంటే అక్కడ పోవడం లేదు. భూమి తన చుట్టూ తాను 1670 కిలోమీటర్ల వేగముతో ప్రయాణం చేస్తా ఉంది. అట్లా ప్రయాణం చేస్తూ 67,000 మైళ్ళు అంటే 1,07,200 గంటకు తిరుగుతూ ఉంటుంది. అంటే ఎంత గిరగిర గిరగిర కొట్టుకుంటుందో గమనిస్తే, అంత అంత ఫాస్ట్గా తిరిగే ఆ భూమికి నువ్వు నేను అతుక్కుపోయి ఉంటున్నాం. ఆ భూమి గుండ్రంగా ఉంది అని చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంత పెద్ద పెద్ద వంద వంద అడుగు అంతస్తులు ఉండేటటువంటి ఈ బిల్డింగ్స్ ఎట్లా అతుక్కొని ఉన్నాయి, ఈ భూమికి ఎట్లా అతుక్కొని ఉన్నాయి. ఆ భూమి ఇంత ఫాస్ట్గా తిరిగేటప్పుడు ఈ 200 అంతస్తులు 105 అంతస్తుల భవనాలు ఎందుకు ఇటు అటు పడిపోవడం లేదు? సముద్రములో నీళ్లు అటువైపు ఇటువైపు ఎందుకు రావడం లేదు అని మనం గమనిస్తే, నిజంగా దేవుని యొక్క జ్ఞానం చూడండి, దేవుని యొక్క సృష్టి చూడండి. ఆ సృష్టిని చూసే నిజంగా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆ ఈ ఆలోచన వచ్చినప్పుడంతా కూడా దేవుని మనము ఎంతో నేనైతే ఎంతో ఆరాధన చేస్తాను. అయ్యా, ఇదైతే నాకు అర్థం కాదు, మానవుడు అర్థం చేసుకోలేడు. మానవాతీతమైనటువంటి ఇటువంటి నిగూఢమైన సత్యాలను మనం గమనిస్తే, ఇంత గిరగిర కొట్టుకుండే ఈ భూమిని అతుక్కుపోయి, ఈ గురుత్వాకర్షణ శక్తి చేత అతుక్కుపోయి, ఈ వాయుమండలం నుంచి అంటే వాయుమండలంలోని ఈ గురుత్వాకర్షణ శక్తికి బయటికి పోవాలంటే అనేక టన్నులమైనటువంటి శక్తిని రాకెట్లో ఉంచి బయటికి పంపిస్తారు కదా. కాబట్టి ఆ గొప్ప దేవుడు నీకు నాకు దేవుడుగా, నీ హృదయములో నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నారు. ఆయనని మనము ఏ విధంగా ఆ, చూసుకుంటా ఉన్నాం? ఆయనను నొప్పిస్తున్నామా, బాధ పెడతా ఉన్నామా, ఆయనను ఆర్పేస్తా ఉంటున్నామా? అట్లా ఉండకూడదు అని చెప్పి దేవాది దేవునికి మనము స్తుతులను చెల్లిస్తూ ఆ పరలోక మార్గం వైపు మనం వెళ్తూ మనం ఉండాలని చెప్పి, ఇది ఇంతవరకు మనము ఫస్ట్ హెవెన్ గురించి చూసాము. సెకండ్ హెవెన్ గురించి కొన్ని మాటలలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సెకండ్ హెవెన్ అంటే రెండవ ఆకాశంలో ఎవరు ఉంటారు అని చూస్తే, మొదటి అంటే థర్డ్ హెవెన్ నుండి ఎవరైతే త్రోసివేయబడినారో, ఎవరు త్రోసివేయబడినారు అని చూస్తే, ఆ యొక్క లూసిఫర్, ఆ ఆ ఏంజల్స్ లో సుప్రీం ఏంజల్, అన్నిటికంటే సృష్టిలో ఆ, ప్రథమ స్థానము కలిగినటువంటి వారు ఎవరు అని చూస్తే, ఆ లూసిఫర్ కి ప్రథమ స్థానము ఆర్క్ ఏంజల్, ఆయన లీడర్గా ఉన్నటువంటి ఆయన తన హృదయములో ఏ క్షణమైతే దేవునితో సమానముగా కావాలని ఊహించాడో, దయచేసి గమనించండి, ఊహలో కూడా మనం ఒకవేళ పాపము చేస్తే
ఎటువంటి పతనము ఉంటది అని లూసిఫర్ గురించి మనము గమనించినప్పుడు నేర్చుకోవచ్చు. మన ఊహలో కూడా మనము పాపము చేయకూడదు అని చెప్పి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కాబట్టి ఊహలో దేవునితో సమానునిగా చేసుకునే ఆ క్షణము ఎప్పుడైతే అనుకున్నాడో, థర్డ్ హెవెన్ నుండి, మూడవ ఆకాశం నుండి, సెకండ్ హెవెన్, ఈ రెండవ ఆకాశానికి తోసివేయబడినాడు. ఆ రెండవ ఆకాశం నుండి కూడా మొదటి హెవెన్ అంటే ఈ వాయుమండలంలోకి త్రోసివేయబడతా ఉన్నాడండి. అది రాబోయే దినాలలో జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ చూడండి, జూనియర్ ఏంజల్ అయినటువంటి మైకెల్ ది ఆర్క్ ఏంజల్ అని అంటారు కదా, మిఖాయేలు, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు ఈ రెండవ హెవెన్, రెండవ ఆకాశములో ఉండే ఈ సాతానుణ్ణి, వాడి అనుచరులను, ఈ శ్రమల కాలము జరిగే ఆ సమయంలో, శ్రమలు మహాశ్రమల కాలము జరిగే ఆ సమయములో, ఈ మైకల్ ఆర్క్ ఏంజల్, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు యుద్ధం చేస్తాడు రెండవ హెవెన్లో, రెండవ ఆకాశంలో. ఆ రెండవ ఆకాశంలో యుద్ధం చేసి వాడిని భూమి మీదికి తోసేస్తాడు. ఆ భూమి మీదికి తోసేసేసినప్పుడు ఇక నాకు సమయము చాలా కొద్ది సమయమే కదా అని చెప్పి ఆ, అనేక మందిని తన వైపు వశపరుచుకుంటాడు. అదే మహాశ్రమల కాలము. ఆ మహాశ్రమల కాలము ఎండ్ అయినప్పుడు ప్రభువుల వారు సంఘముతోనూ, తర్వాత తన యొక్క అనుచరులతో, దూతల చేత ఒలీవ కొండ మీద కాలు మోపి వాడితో యుద్ధము చేస్తాడు. ఎవరు యుద్ధం చేస్తారు? యేసు ప్రభువుల వారు తన యొక్క దూతల చేత, సంఘం చేత వచ్చి చేసేది అది సెకండ్ కమింగ్ గా మనం చూస్తూ ఉంటున్నాం. ఫస్ట్ కమింగ్ కేవలము మేఘారూఢుడై ఆ యొక్క మేఘాల మధ్యకి వచ్చినప్పుడు సంఘము మేఘాల పైకి కొనిపోబడి అక్కడ కలుసుకుంటారు. అక్కడ కలుసుకున్న వారు 7 సంవత్సరాల పెండ్లి విందును కలిగి, తర్వాత యేసు ప్రభుల వారు ఒలివ కొండ మీద కాళ్ళు మోపి ఈ సాతాను చేత, ఘట సర్పము చేత పోరాడి వాడిని ఓడించి ఆ బాటంలెస్ పిట్లోకి పంపించి యేసు ప్రభుల వారు 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. 2 సార్లు మైకల్ ఆర్క్ ఏంజల్, ఈ లూసిఫర్ యుద్ధం చేస్తారు. యూదా 1:9లో కూడా మోషే శరీరము విషయంలో కూడా ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు సాతానుతో పోరాడుతుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ యుద్ధము జరిగేది సెకండ్ హెవెన్ లో ఏంటి అంటే, ఈ జూనియర్ ఏంజల్ అయినటువంటి ప్రధాన దూత అయిన మిఖాయేలు ఈ సీనియర్ ఏంజల్ గా ఉన్నటువంటి, అంటే అప్పట్లో ఉన్నటువంటి ఈ ఘట సర్పమైన లూసిఫర్ తో యుద్ధము చేయబోతా ఉంటుంది. కాబట్టి ఒకసారి గమనిస్తే ఈ లూసిఫర్ హెవెన్ నుండి సెకండ్ హెవెన్ కి, అలాగే వాయుమండలంలోకి, అక్కడి నుంచి బాటంలెస్ పిట్, ఆ బాటంలెస్ పిట్ నుంచి లేక్ ఆఫ్ ఫైర్, ఆ యొక్క నరకములోకి, నరకాగ్నిలోకి ఏ విధంగా త్రోసివేయబడతా ఉంటున్నాడో దయచేసి గమనించండి. పాపము చేస్తే, ఒకవేళ దేవునికి దూరం అయితే, మనల్ని మనము దేవునికి దూరం చేసుకుంటే మన పతనం కూడా ఈ విధంగా ఉంటుంది అని మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి పరలోకం అంటే ఎక్కడ ఉంటుంది అని ఇక కొన్ని మాటలను నేను చెప్పి ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. పరలోకము ఎక్కడ ఉంటుంది అని చూస్తే మనం ఎప్పుడు కూడా దాన్ని పైనగా వర్ణిస్తాం. అంటే మేఘాలకు పైన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అది ఒక స్థలము. ఆ స్థలము నీవు నేను వెళ్ళబోయే పైన ఉన్నటువంటి, పైగా ఉన్నటువంటిగా వర్ణించబడుతూ ఉన్నట్లుగా, మేఘాల కంటే ఎత్తుగా ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మనము ఫస్ట్ హెవెన్లో ఉన్నాము, సెకండ్ హెవెన్లో సాతానుడు వారి అనుచరులు ఉన్నారు. దాని తర్వాత ఉండే, పైన ఉండే ఆ థర్డ్ హెవెన్ లో ఆ యొక్క పరలోకము, దూతలు వారందరూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది ప్రభు అయిన యేసు ప్రభుల వారు ఇప్పుడు ఆ, తండ్రి తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉంటూ నీ కోసం, నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క క్రియను గమనించినప్పుడు నీవు నేను కూడా ఈ భూమి మీద ప్రార్థన చేస్తూ బ్రతకాలని చెప్పి కూడా దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. కాబట్టి పరలోకం అంటే నిజంగా ఎట్లా ఉంటుంది అంటే, ఈ భూమి మీద మనం ఏం చూస్తున్నామో దానికి క్వైట్ ఆపోజిట్గా, ఇక్కడైతే పాపం ఉంది, అక్కడ పాపము ఉండదు, శాపము ఉండదు, బాధ ఉండదు,
ఏమాత్రము ఎడబాటు అనేదే ఉండదు. నో సపరేషన్. అలాగే ఏమాత్రం కూడా చీకటి అనేదే ఉండదు. ఏమాత్రము మరణము అనేదే ఉండదు. చనిపోతూనే ఇక్కడ బాధపడతారు, మనల్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు కదా అని. అక్కడ మరణం అనేదే ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా వెళ్ళడం లేదు. వాటికి సంబంధించిన వర్సెస్ కూడా ఇక్కడ ఉంచాను. కాబట్టి పరలోకంలో మన దేహాలు ఏ విధంగా ఉంటాయి అని చూస్తే, మనము ఆ యొక్క మహిమ శరీరము కలిగిన వారమై మనము ఉంటాము. మనకు ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మహిమా శరీరాలు క్రీస్తు శరీరం వల్లే ఉంటాయి. ఆ యొక్క మహిమా శరీరాలు గురుత్వాకర్షణ కి మనము ఏమాత్రము ఇక ఆ, ఇప్పుడైతే అంటే పైకి ఎగిరినప్పుడు తిరిగి కింద పడిపోతున్నాం. కానీ అక్కడ అట్లా ఉండదు. మహిమా శరీరములు కలిగిన వారమై శాశ్వతముగా ఉంటుంది. అనారోగ్యం అనేదే ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక అనేది అస్సలు ఉండదు, మరణం అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా పరలోకంలో ఆ, ఉంటుంది అని చెప్పి, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అని ఒకసారి గమనిస్తే, దైవత్వము కలిగిన వారమై క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించబడి వారి యొక్క పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవారు పరలోకంలో ఉంటారు. ఎవరు ఉండరు అని చూస్తే, ఈ దినము ఆ గాస్పల్ని, సువార్తను ఎవరైతే తృణీకరిస్తూ ఉంటున్నారో, యేసు ప్రభుల వారిని తిరస్కరిస్తూ ఉంటున్నారో, విధేయత చూపించకుండా అవిధేయులయ్యే నమ్మకంగా ఉండకుండా ఉంటున్నారో, ఎవ్వరు కూడా వాళ్ళు పరలోకంలో ఉండరు అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మనము ఒకరినొకరము గమనిస్తామా, గుర్తిస్తామా అంటే అవును అని కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. వీటన్నిటిని నేను డీటెయిల్డ్గా వెళ్ళడం లేదు. కానీ పరలోకంలో నీవు నేను మనము ఒకరినొకరము గుర్తించగలుగుతాం. ఆ, నేను దైవజనుని పేరు చెప్పడం లేదు, కానీ ఆ దైవజనుడు అయితే ఏం చెప్తా ఉంటారంటే, పరలోకం గురించి చెప్పినప్పుడు అక్కడ అక్కడ కూడా సెక్స్ ఉంటుంది అని, తర్వాత అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని నానాకమైనటువంటి వాక్యములో లేని మాటల గురించి చెప్తా ఉంటున్నారు. పరలోకంలో అలాంటివి ఏమీ ఉండవండి. కాబట్టి ఒకవేళ అలాంటి మాటలు ఎక్కడైనా ఎవరైనా వినపడతా ఉంటే, దయచేసి మనం వాక్య భాగములో మన లేఖనాలను మనము పరిశీలించి మనము తెలుసుకోవాలి. అవునా, ఇది నిజంగా ఈ విధంగా వ్రాయబడి ఉందా అని. మనము పరలోకంలో ఏం చేస్తాము అని చూస్తే, నిత్యత్వము మనం ఏం చేస్తాము అంటే, అక్కడ ప్రతి దినము 24/7 మనము దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉంటాం. ఆయనతో సహవాసం కలిగిన వారమై ఉంటాం. మనము ఆయనకు సేవ చేసే వారంగా, ఇంకా ఆయన గురించి ఎక్కువగా తెలుసుకునే వారముగా, సంపూర్ణ ఆనందము కలిగి పరిపూర్ణత కలిగిన వారముగా మనము ఉంటాము. కాబట్టి పరలోకములో శాశ్వత నివాసము మనము కలిగి ఉంటాము. ఇంత గొప్ప వైభవముగా ఉన్నటువంటి ఆ పరలోకము, ఆ నివాస స్థానం గురించి మనం తెలుసుకుంటూ, ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్దిపాటి బ్రతుకులో నీవు నేను ఇక్కడ గమనించండి, ఆ సాతానుడు ఏ విధంగా అయితే మొదటి మూడవ ఆకాశం నుండి, అంటే మూడవ పరలోకము హెవెన్ నుండి ఏ విధంగా అయితే త్రోసివేయబడినాడో, ఆ క్షణములో వాడు నీకు నాకు అదే విషయాన్ని మనలో కూడా ఉంచి, వాడు ఏ విధంగా అయితే అవిధేయత చూపించి తిరస్కరించి దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోలేదో, ఆ విషయాన్ని నీలో నాలో ఉంచి నిన్ను నన్ను కూడా ఆ విధంగా ప్రవర్తించే వాడిగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటున్నాడు. అందుకని మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలములో అసూయ, ద్వేషము, కలహము ఇవన్నీ కలిగి, ఈ గొప్ప పరలోకము గురించినటువంటి ఆ యొక్క వైభవాన్ని, అరే అందరము తిరిగి మనము పరలోకంలో కలిసి ఉంటాం కదా, మనమందరము సంఘముగా ఉన్నాం కదా అనేది మర్చిపోయి, ఒకరినొకరము ద్వేషించుకుంటూ, కలహము కలిగి, ఆ, ఈర్ష్య కలిగి, ఆ, వాడు ఇచ్చినటువంటి ఆ పాయిజన్ని మనము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. వాటన్నిటిని, ఆ ఈగోని వాటన్నిటిని మనము ప్రక్కన పెట్టాలని చెప్పి ఈరోజు దేవుడు మనకు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నారు. మనమందరము కలిగి దేవాది దేవుణ్ణి నిత్యము నివాసము కలిగి స్తుతించే ఆ దేవుణ్ణి
పరలోకములో ఎట్లా ఉంటామో భూమి మీద కూడా అలాగా ఉండగలిగే దానికి ప్రయత్నం చేయాలి. శరీరములో ఉన్నప్పటికీ ఈ యొక్క శరీరము మనల్ని కిందికి నెట్ గుంజుతూ ఉంటుంది. అయినప్పటికీ మనము ఇంటెన్షనల్గా మనం ఏం చేయాలి అంటే, అంటే అదే పనిగా పని కట్టుకొని మనము ఈ శరీరపు క్రియలను మనము చంపి పరలోకములో ఏ విధంగా ప్రభువుల వారితో నిత్య నిత్యత్వములో ఉండబోతున్నామో దానిని ఊహించుకుంటూ ఆ అవగాహనలో ఆ పర్సెప్షన్లో ఈ భూమి మీద మనము పెరగాలి, సిద్ధపడాలి, ఆ విధంగా బ్రతకాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ పరలోకం గురించి మరికొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటిని నేను డీప్గా నేను ఇక్కడ చెప్పడం లేదు. కాబట్టి ఈ పవర్ పాయింట్ స్లైడ్స్ని మీరు తీసుకొని వచనాలైతేనేమి, ఈ అంశాలైతేనేమి వీటన్నిటిని డీప్ డైవ్ స్టడీ చేయాలని ప్రత్యేకంగా యవనస్తులుగా ఉన్నటువంటి వారు సమయం ఉన్నప్పుడు ఆ, ఇంకా ఎక్కువ పరలోకం గురించి చూడండి, ఒక దేశముకి మనము వెళ్ళక మునుపు ఆ దేశము గురించి కొన్ని సత్యాల్ని మనం తెలుసుకోవాలని ఆరాట పడతాం కదా. అలాగా ప్రభుల వారితో నిత్యత్వములో మనం ఏ విధంగా ఉండబోతున్నామో ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము తెలుసుకొని అటువంటి దృక్పథములో ఆ పర్సెప్షన్లో ఆ హెవెన్లీ పర్సెప్షన్ పరలోకపు దృక్పథములో నీవు నేను బ్రతకాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటూ మనల్ని అట్లా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అని మనము గమనించాలని. ఆ, కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి మాటల్ని నేను ఇక్కడ మీ మధ్య ఉంచాను. ఆ, ఆ, ఈ విధంగా మనము పరలోకం గురించి ఆ, ఇంకా ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నటువంటి ఈ సబ్జెక్ట్స్ కూడా చాలా చోట్ల మనకు వినపడుతూ ఉండకపోవచ్చు. కానీ మనము సెల్ఫ్ స్టడీ, బైబిల్ స్టడీని మనము ఈ విధంగా చేసుకుంటూ ఈ పరలోకము గురించి, పరలోకంలో ఏ విధంగా ఉండబోతున్నామో ఇంకా ఎక్కువ అర్థం చేసుకొని ఆ బ్రాడ్ మైండ్, ఆ బిగ్గర్ పిక్చర్ని కలిగిన వారమై నిజమైన మంచి విశ్వాసులముగా దేవునికి దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలముగా మనము బ్రతకాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ హెవెన్లీ పర్సెప్షన్ని మనం కలిగి భూమి మీద ఉండే ఈ సమయంలో సాతానుడు మనల్ని కిందికి గుంజుతూ ఉంటాడు. వాడి పాయిజన్ మనలో ఇంకా పనిచేస్తూ ఉంటుంది. లేదా ప్రపంచము మనల్ని గుంజుతూ గుంజుతూ వెనక్కి నెట్టేసేటటువంటి అనేక శోధనల చేత మనల్ని ఆ, దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. అలాగే సెల్ఫ్, ఒకవేళ పర్సంటేజ్ని మనం చూస్తే సాతానుడు 30% మనల్ని పాపంలోకి నెట్టితే ప్రపంచము ఒక 30% మనల్ని పాపంలోకి నెట్టితే మనల్ని మనము పాపంలోకి నెట్టుకునే ఆ స్వంత సెల్ఫ్ నేచర్ ఒక 40%గా ఉన్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మూడు వైపుల నుంచి వచ్చే ఈ ప్రతి శోధనని క్రీస్తు ప్రభుల వారు మనల్ని జయ జీవితములో ఆ విక్టోరియస్ లైఫ్ని మనకు ఇస్తూ ఆ జయ జీవితము కలిగిన వారమై పరలోకంలో ఏ విధంగా అయితే అడుగు పెడుతున్నామో, పెట్టబోతా ఉంటున్నామో, ఆ జీవితాన్ని భూమి మీద ఇప్పుడే జీవించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయాలని మనం కోరుకుందామండి. ఆ విధంగా పరలోకము వైపు మార్గము, పరలోక మార్గము వైపు యేసు ప్రభుల వారి వైపు మనము చూస్తూ చివరిగా ఒక బిగ్ ఐడియాని మీ మధ్యకి తీసుకొని వచ్చి ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. మన ధ్యాస అంతా ఒకవేళ పరలోకం గురించి కాదు, కానీ ఆ పరలోకంలో ఉండే ఆ గొప్ప రాజు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సమాధానానికి కర్త అయినటువంటి ఆ యేసు ప్రభువుల వారి వైపు మనం చూస్తూ ఆయనను మనము గురిగా పెట్టుకొని ఆయనను మనము ధ్యాసగా పెట్టుకుంటే మనము ఆటోమేటిక్గా ఆ పరలోకపు మార్గము వైపు ఉంటాం. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము, క్రీస్తు ప్రభుల వారిని ఎరుగుటయే నిత్య జీవము, అదే పరలోకము అని ప్రస్తావించబడి ఉంది కదా. ప్రభుల వారు ఆయనే స్వయాన చెప్పినటువంటి మాటగా చూసినప్పుడు ఇంకా మనము యేసు ప్రభు గురించి అనేక సత్యాలను తెలుసుకొని మనము తెలుసుకునే ఆరాటములో
తెలుసుకొని విధేయత చూపిస్తూ బ్రతికే ఆ బ్రతుకును కలిగి ఉండాలని ఒక్కసారి ఏం నేర్చుకున్నాము అని చూస్తే పరలోక రాజ్యము దేనితో పోల్చబడింది? 12 ఉపమానాలను చూసాము. అది ఎలాంటి వారిది? అలా పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు? ఆ తాళపు చెవులు నీకు నాకు కూడా దేవుడు ప్రార్థన చేసుకొని మనము అడుగుతే భూమి మీద మనము ఏవైతే విప్పాలని అనుకుంటామో దేవుని చిత్తములో ఉన్నవి మనము దేవుడు జరిగించేలాగున మనము ఆ పరలోకపు రాజ్యపు తాళపు చెవులను కూడా కలిగి ఉండగలిగే ఆధిక్యత నీకు నాకు ఉందని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళాలంటే మనకు ఏముండాలి అని కొన్ని అర్హతల్ని చూసాము. అలాగే పరలోకపు గురించి 10 అంశాలను మనం చూసాము. కాబట్టి ఇంకా దేవుని గ్రంథములో లిఖించబడినటువంటి అనేకమైన నిగూఢమైనటువంటి ప్రతి సంగతిని మనము విశదీకరంగా తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, ఆ విధంగా దేవుని యొక్క మాటల చేత ప్రభావితమై చక్కటి జీవితము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయలాగున ఈ యొక్క మాటల్ని ముగిస్తా ఉంటున్నానండి.